శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క మంత్రాలు, పరిహారాలు, ఏంజిల్ నెంబర్సు, స్విచ్ వర్డ్సు ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది చాలామంది కూడా లాభం పొందారు. అయితే ఈరోజు ఏంటంటే మంగళవారం రోజు మీరు పూజ చేసినా చేయకపోయినా, అంటే మీరు పూజ చేయడానికి కుదరలేదు అనుకునే వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు. కొన్ని మంత్రాలు కూడా మనకి చాలా ఉన్నాయి. వాటిలో చాలా సులభమైన ఒకే అక్షరం అండి. ఆ ఒక్క అక్షరాన్ని మనం అనుకుంటే, ఇలా చేస్తే అమ్మవారు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తారు. కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని అనుకుంటూ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాము. మనం ఇలా చేస్తే మన జీవితంలో ఎన్నో మార్పులను చూస్తూ ఉంటాము. చాలా మంది కూడా, అక్క ప్రతి మంత్రము కూడా ఇప్పుడు పెట్టే మన బీజాక్షరాలకు సంబంధించిన మంత్రాలు ఇప్పుడు మేము అనుకుంటూ ఉన్నాము. మేము బయటికి వెళ్ళే సమయంలో కూడా, అంటే సడన్గా ఆఫీస్కి వెళ్తూ ఉన్నానక్క, ఆటోలో మనసు అనేది బాగాలేదు, కొంచెం టెన్షన్గా ఉండేది, ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుందో అని అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని నేను అనుకున్నాక చాలా నా మనసు అనేది ప్రశాంతంగా అయ్యిందక్క, నాకు చాలా మంచిగా రిలీఫ్ అనేది దొరికిందక్క అని చాలామంది కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు. అంతలా అమ్మవారికి ఎంతో మందికి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తున్నారు. అమ్మవారి మీద నమ్మకం కలిగి ఉండి ఎటువంటి పరిహారం చేసినా, ఎటువంటి పూజ చేసినా, ఏ చిన్న బీజ మంత్రం చేసినా సరే మనకి కలియుగంలో పిలిచే చల్లని తల్లి మన వారాహి అమ్మవారు అన్నమాట. అలాంటి చల్లని తల్లిపై నమ్మకం ఉంచి మనం ఏ చిన్న పరిహారం చేసినా సరే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మవారు మనల్ని తప్పకుండా బయటపడేస్తారు. అయితే మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి అమ్మ దీవెన వల్లని చాలామంది కూడా మనసులో దీవిస్తూ ఉంటారు. నిజంగా ఏ పని చేసినా కూడా, ఏ వీడియోలో చూసినా కూడా, అంటే మనం ఒక పని చేస్తున్నామంటే ఒక పాజిటివ్ని మనం కనుక్కోవాలి, మంచిని చూడాలి. ఏదైనా చేస్తే ప్రతి పనిలో కూడా మంచిని వెతకాలి, కానీ చెడును వెతకూడదు. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళ మట్టుకే ఈ మంత్రాన్ని అనుకోండి. దేవుడు మంత్రాలు కానీ, పూజలు కానీ ఎప్పుడు కూడా ఎవరికి చెడు చేయవు, ఎవరిని కూడా మోసం చేయవు. ఈరోజు మనం అనుకున్నామంటే, మనం అనుకున్న వెంటనే జరగలేదు అనుకున్నా సరే లాస్ ఏమీ లేదు కదండి, అంటే నష్టం మీకు ఏమి ఉండదు కదా. ఎవరైనా ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది చేయడం వల్ల మాకు ఏమీ నష్టం లేదని ఆలోచిస్తే కనుక మీకే తెలుస్తుంది. ఏదైనా ఒక మంచి విషయం అనేది నలుగురికి పంచగలగాలి. అలా ఆపడం అలాంటివి చేస్తే చాలా పాపం అండి. మీకు నమ్మకం ఉంటే చేయండి, లేదంటే వదిలేసేయండి. అదేం పెద్ద కష్టమైన పని కాదు. మీరు ఈ పని చేయడం వల్ల మీకు నష్టమయ్యేది ఏమీ లేదు, ఇంకా మీకు ప్రయోజనమే కలుగుతుంది. కానీ నమ్మకంతో చేస్తూ ఉంటే ప్రయోజనాన్ని ముందు మీరు పొందవచ్చు. ఎప్పుడు కూడా ఈ పని చేస్తే మీకు నష్టాన్ని అయితే చేకూర్చదు. అయితే ఈరోజు మంగళవారం అండి, అమ్మవారికి చాలా విశేషం. కాబట్టి వారాహి అమ్మవారికి మనం ఇష్టదైవంగా కొలుచుకుంటూ భావిస్తూ పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాము. నిజంగా అమ్మ 5 నిమిషాలకే ప్రత్యక్షమయ్యి మన కష్టాలు తీరుస్తున్నారంటే చాలా అద్భుతం కదండి. ఎంతోమంది కూడా అనుభవంతో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తూ ఉన్నాను. అంటే నేను చెప్తేది నిజమవుతుందా లేదా అని మీకు చాలామందికి కూడా సందేహం అయితే రావచ్చు. కానీ అది పాటించి అనుభవంలోకి తీసుకువచ్చి, అమల్లోకి తీసుకువచ్చి అనుభవించేవారు ఉంటే, ఫలితాన్ని అనుభవించే వాళ్ళు కూడా మనకి మెసేజ్ పెడుతున్నారని ఎంతో సంతోషంగా వాళ్ళైతే మెసేజ్ పెడుతున్నారు. అక్క మాకు ఆరోగ్యం బాగోలేదు, శ్రీం అనే మంత్రాన్ని మేము అనుకుంటే చాలా అద్భుతం జరిగిందక్క, మాకు ఉండేటటువంటి ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు కూడా మాకు చాలా బాగున్నాయక్క అని చాలామంది కూడా కమెంట్స్ రూపంలో పెడుతున్నారండి. అయితే మన ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, అప్పుల బాధలు కానీ మనకి ఎక్కువైనట్లయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం మీకు చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని అయితే మీకు అందిస్తారనమాట. అయితే అమ్మవారి యొక్క మంత్రం అనేది అంత శక్తివంతమైనది.
ఈ రోజుల్లో ఒక 10 రూపాయలు ఎవరికైనా కొనాలన్నా, ఒక 100 రూపాయల కోసం ఏదైనా కొనాలన్నా, పిల్లలకి ఏదైనా సరే కొని తీసుకువెళ్ళాలన్నా, అలా లేని వాళ్ళు కొంతమంది చాలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కష్టపడే వాళ్ళందరికీ కూడా దేవుడిని, అమ్మవారిని నమ్ముతారు. ఇప్పటికైనా మాకు దేవుడు ఉన్నారు, సహాయం చేస్తారని నమ్మిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీకు అందరికి కూడా అందజేస్తున్నాము. అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, డబ్బు అనేది ఎవరికైనా అవసరమేనండి. ఇప్పుడు మనకున్న రోజుల్లో డబ్బు ఎంత మన చేతుల్లో ఉన్నా కూడా మనకి సరిపోవడం లేదు. అయితే అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం శ్రీం అనే పదాన్ని ఒకటి రాసి దాని పక్కన 528 అనే నెంబర్ని మీరు రాయాలన్నమాట. ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ వైట్ పేపర్లు ఇలా రాసుకోండి. రోజుకి 9 సార్లు లేదంటే 11 సార్లు మీరు ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి, అది మీ ఇష్టం. అయితే మా చేతిలో ఎవరైతే డబ్బుకి చాలా కష్టపడే వాళ్ళు ఉంటారో, పిల్లలకి ఒక రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా కూడా చాలా కష్టపడి ఉండే వాళ్ళు ఉంటారో, అలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా తొలగిపోయి ఇంకొక 10 మందికి సాయం చేసే స్థితిలో ఉండాలంటే అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన బీజాక్షరాన్ని శ్రీం అనే పదానికి ఎంతో మహిమ ఉంది. అలాంటి మహిమ కల ఉన్నటువంటి పదాన్ని శ్రీం అని రాసి దాని పక్కన 528 అనే నెంబర్ని రాయాలన్నమాట. ఆ నెంబర్ని 5 + 2 + 8 = 15, అంటే 5 + 2 + 8 కూడితే మొత్తం 15 వస్తుంది. అదే 15 కలిపితే 5 + 1 = 6, అంటే 6 అంటే 6 అనేది మనకి శుక్రస్థానం అన్నమాట. అయితే శుక్ర భగవానుడికి 6 అనే అక్షరం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే శుక్ర భగవానుడి యొక్క దయ ఉంటే మనకి డబ్బు అనేది ఎలాంటి లోటు ఉండదు. అందువల్ల మనం ఎన్నిసార్లు రాయగలుగుతామో, అంటే ఈ పరిహారాన్ని శుక్రవారం కానీ, శుక్రహోర టైంలో కానీ, లేదంటే మంగళవారం కుజుహోర టైంలో కనుక రాస్తే మీ జాతకం ఖచ్చితంగా మారుతుంది. ఒక్కసారి అమ్మవారిని నమ్మి మీరందరూ కూడా రాసి చూడండి. ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఎరుపు రంగు కాబట్టి రెడ్ కలర్ పెన్నుతో శ్రీం అనే రాసి దాని పక్కన 528 అనేది నెంబర్ మాత్రం రాసినట్లయితే, అలా మీరు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ అలా రాస్తూ ఉన్నట్లయితే, మీరు ఇలా ప్రతి మంగళవారం అంటే కుజుహోర టైంలో కానీ, శుక్రవారం రోజు శుక్రహోర టైంలో కానీ రాస్తూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు తప్పకుండా మీరు అందిస్తారు. మీకు మీ స్థితి అనేది తప్పకుండా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారము రాత్రి మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి వారాహి అమ్మవారికి పూజ చేసి ఈ చిన్న పరిహారం వైట్ పేపర్తో రెడ్ కలర్ ఇంక్తో శ్రీం అనే అంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని రాసి దాని పక్కన 528 అనే నెంబర్ని మీకు నచ్చినన్ని సార్లు, అంటే మీకు ఎంత సమయం ఉందో అంత సమయం, అంటే 11, 21, 108 సార్లు మీరు ఇలా రాసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు. ఎందుకంటే శ్రీం అనే బీజాక్షరం ఎంత శక్తివంతమైనదంటే చాలామంది ఎంతో మందికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగాయని కామెంట్స్ రూపంలో కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.